నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా సివిల్ కేసు సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్నప్పుడు ఇరుపక్షాలు కాంప్రమైజ్ అయ్యాయి. సమస్యని కాంప్రమైజ్గా చేసుకుని బయట సెటిల్ చేసుకున్నాయి. సెటిల్ చేసుకుంటే ఇరుపక్షాలు వచ్చి మేము కోర్టులో మేము బయట కాంప్రమైజ్ అయ్యాము అని చెప్పేసి అంటే సరిపోదు. ఈ విధంగా ఆర్డర్ 13 రూల్ 3 సిపిసిని అనుసరించి కోర్టుని సాటిస్ఫై చేయాలి. మీ కాంప్రమైజు రైటింగ్లో పెట్టాలి. మీ కాంప్రమైజ్కి టర్మ్స్ ఏవి అనేది, కండిషన్స్ ఏవి అనేది రాసి చూపించాలి. లేకపోతే అది చట్టబద్ధత ఉండదు, అది వ్యాలిడ్ కాదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఒక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ప్రకారము ఏదైనా సరే సివిల్ కేసు సివిల్ కోర్టులో పెండింగ్ ఉంటుండగా కాంప్రమైజ్ అంటే ఇరుపక్షాలు అఫిడవిట్లు రాసుకుని కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆ కాంప్రమైజ్ టర్మ్స్ ఏవో అవి కోర్టులో రికార్డు చేసిన తర్వాతనే అది చట్టబద్ధత వస్తుంది. కానీ ఏదో నోటి మాటతో కేసు పెండింగ్ ఉంటుండగా బయట మేము కాంప్రమైజ్ చేసేసుకున్నాం అని అంటే సరిపోదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఏదైనా పెండింగ్ సూట్లో మ్యాటర్ సెటిల్ అయితే అది కోర్టు దృష్టికి తీసుకొచ్చి కోర్టులో రికార్డ్ చేయించాలి టర్మ్స్ అండ్ కండిషన్స్. అప్పుడే అది వ్యాలిడ్. అటువంటి కాంప్రమైజ్ పరిగణలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ.